నిన్న కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రానికి సంబంధించిన 3 ఐపీఎస్ ఆఫీసర్ని ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేయడం, వెంకటేశ్వరరావు డీజీ ఇంటెలిజెన్స్, రాహుల్ దేవ్ శర్మ కడప ఎస్పీ, వెంకటరత్నం ఎస్పీ శ్రీకాకుళం ముగ్గురిని కూడా నిన్న బదిలీ చేస్తూ ఆర్డర్స్ పంపించారు. ఏ కారణంతో బదిలీ చేశారని సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే ఒక పద్ధతి ప్రకారం బదిలీ చేస్తారు తప్ప దాన్ని డిస్క్రీట్ కూడా ఎంక్వైరీ చేస్తారు తప్ప ఒక ఆర్థిక నేరస్తుడు విజయసాయి రెడ్డి ఆ ఆర్థిక నేరస్తుడు ఇచ్చిన పిటిషన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వం లేని వ్యక్తుల యొక్క పిటిషన్ ఆధారంగా చేసుకుని వీళ్ళు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. అదే కాకుండా అతను ఇచ్చిన పిటిషన్ 24 గంటలు తిరక్క మునిపే ఈ ట్రాన్స్ఫర్ చేయడం అంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కేసీఆర్ ఈ ముగ్గురు ఆడే నాటకాలు ఇవన్నీ. ఈరోజు దీంట్లో మనం చూస్తే డీజీ ఇంటెలిజెన్స్ బాధ్యత ఎలక్షన్ కమిషన్ లేదు. ఆ లిస్టులో కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడ ఇంటెలిజెన్స్ ఉండదు. అలాంటప్పుడు అది వాళ్ళ పరిధిలోది కాదు. వాళ్ళ పరిధిలో లేని విషయం కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకొక పక్కన ఇంటెలిజెన్స్ అనే వ్యక్తి సీఎం సెక్యూరిటీ కూడా చూస్తారు. ఈరోజు నేను Z+ కేటగిరీ ఇంతమంది నా మీద అత్యంత మద్దతు కూడా జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ కూడా బ్లాస్ట్ చేశారు. అలాంటి నేను 24 గంటలు తిరుగుతూ రాత్రి కూడా తిరుగుతుండే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తి, ఇంకొక పక్కన ఎక్కడ కూడా ఎన్నికలకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పర్యవేక్షణ వ్యక్తి, ఎన్నికల కమిషన్లో లేని వ్యక్తిని చేయడం అనేది చాలా దుర్మార్గం.